స్టీల్ ప్లాంట్ రాకముందు వైజాగ్ నాకు తెలుసు, స్టీల్ ప్లాంట్ వచ్చాక వైజాగ్ నాకు తెలుసు. లేట్ 70s వరల్డ్ లో ఒక పెద్ద టాక్ ఏమొచ్చిందంటే వైజాగ్ ఈజ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. అంటే మీ భవిష్యత్తు ఎత్తుకోవాలంటే ఏదో ఇప్పుడు అందరూ అమెరికా పోతుంటారు, లేకపోతే బొంబాయి పోతే ఏదో ఉద్యోగం దొరుకుతుందని, లేకపోతే మనకు హైదరాబాద్ లో ఉద్యోగాలు దొరుకుతాయని. ఇది ప్రపంచంలోనే సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు పెట్టారు దీనికి. ఆన్ పార్ విత్ ఎనీ అదర్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా అవుతుంది అనుకునేటువంటి సమయంలో ఇది చాలా ఒక పెను తుఫానులాగా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారట అన్నది ప్రజల్లో. నిన్న ఎవరో ఒక ఆయన బీజేపీ ఆయన చెప్పాడు ఏంటంటే అమ్మేయడం అంటే అది ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుందని. తెలుసు అది అక్కడే ఉంటుంది, కానీ మన చేతుల్లో ఉండదని. మన చేతిలో ఉంటే నీకు ఏమైనా స్టీల్ ప్లాంట్లో చిన్న మేకైనా ఉచితంగా దొరుకుతుందా? మన చేతుల్లో ఉండటం అనేది ఒక ఫీలింగ్, దీని ఓనర్స్ మనము అని. ఆ ఫీలింగ్